బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్, మాడ్యూల్ 7, లెసన్ 8, 8వ పాఠం. శోధకుడు ఎవరు? శోధకుడు ఎవరు అనగా మనుష్యులను శోధించేది ఎవరు? మనుష్యులను శోధనలకు గురి చేసేది ఎవరు? మానవ జీవిత కాలంలో మనుషులు ఆయా శోధనలను ఆయా సందర్భాలలో ఎదుర్కోవాలి. శోధనలలో మనుషులు గెలుపొందితే వారు గొప్పవారు అవుతారు. శోధనలలో మనుషులు కృంగిపోతే లేక ఓడిపోతే వారు బలహీనులై నిత్య నరకానికి తరలింపబడతారు. మనుషులు శోధనను ఎదుర్కోవాలి, శోధనను గెలవాలి. శోధనకు తలదించకూడదు, శోధనను గెలవాలి. అది ఏ శోధనైనా సరే, ఎటువంటి శోధనైనా సరే మనుషులు గెలిచి తీరాలి. దానికి తగిన సహాయాన్ని దేవుని యొద్ద నుండి పొందాలి. ఇంతకీ శోధకుడు ఎవరు? దేవుడు మనుషులను శోధిస్తాడా, లేక అపవాది అయిన వాడు మనుషులను శోధిస్తాడా? శోధకుడు అనేటువంటి పేరు ఎవరికి ఉంది? మనుషులను శోధించాలని ఎవరు అనుకుంటారు? అపవాదిని గూర్చి ప్రారంభంలో మనం నేర్చుకున్నప్పుడు ఏమని తెలుసుకున్నాం? అపవాది అనేటువంటి పదంలోనే ఏమనుంది? వాడు అపవాదులను మోపుతాడు, నిందలను మోపుతాడు, ఫిర్యాదులు చేస్తాడు అని మనం నేర్చుకున్నాం. ఆ స్వభావాన్ని అనుసరించే వాడు మనుషులను శోధిస్తున్నాడు. మనుషులను దేవుడు శోధించాలనుకోడు, శోధనలో గెలవాలని దేవుడు అనుకుంటాడు. మనుషులను శోధించాలని దేవుడు అనుకోడు, కానీ శోధనలో మనిషి గెలవాలని దేవుడు కోరుకుంటాడు. శోధనలో ఓడిపోవాలని కోరుకుంటూ శోధించేవాడు సాతాను లేక అపవాది. శోధకుడు ఎవరు? మనుషుల పాలిట శోధకుడు ఎవరు? అపవాది. వాడి పేరే శోధకుడు. చూడండి, అపవాదికి ఉన్నటువంటి మరొక పేరు శోధకుడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో లేక లూకా సువార్త 4వ అధ్యాయంలో మనము పరిశీలన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద శరీరధారి అయి ఉన్నటువంటి దినములలో శోధింపబడ్డారు అని మనకు అర్థమవుతుంది. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువే శోధింపబడ్డారు. ఎవరి చేత? దేవుని చేతనా లేక అపవాది చేతనా? చూడండి, ఈ మాటలు మీరు చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వాక్యం నుండి మీరు చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వాక్యం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. నీకు అర్థమవుతుందా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు ఎవరు వచ్చారు? శోధకుడు వచ్చాడు. ఇంతకీ ఈ శోధకుడు ఎవరు? ఎవరు వచ్చారు ఇంతకీ? మీకు ఈ విషయం అర్థం కావాలంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వాక్యం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఎవరు వచ్చారు, ఎవరు ఆయనను విడిచి వెళ్ళారు అంటే అపవాది అయిన వాడే శోధకుడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వాక్యంలో ఏమనుంది? ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి అని ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వాక్యంలో ఏమనుంది? అంతటా అపవాది ఆయనను విడిచిపోగా అని ఉంది. అంటే వచ్చింది ఎవరన్నమాట? అపవాది. కనుక శోధకుడు అనగా అపవాది. అపవాది మనుష్యులను శోధిస్తాడు. మనుష్య కుమారునిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువును కూడా అపవాది అయిన వాడు శోధించాడు. పలు శోధనలు, మీరు ఆ వాక్య భాగంలో చూస్తే పలు శోధనలు. అంటే ఏ విషయానికి వీరు నాకు లొంగిపోతారు
అనేటువంటి దానిని అపవాది అయిన వాడు ఆలోచించుకుంటాడు. వీరికి బలహీనత ఏంటి? ఇప్పుడు ఆకలితో ఉన్నాడా? అయితే ఆహారానికి సంబంధించినటువంటి శోధన ఇవ్వాలి. అలాగే ఇతడు దేవుని కుమారుడు, సర్వాధికారి కనుక అధికారానికి సంబంధించినటువంటి శోధన ఇవ్వాలి. లోక సంబంధమైనటువంటి రాజ్యాలను చూపించి శోధన ఇవ్వాలి. నాకున్న సమస్తాన్ని అతనికి ఇచ్చేస్తానని చెప్పి శోధన ఇవ్వాలి. దేవునికి లోబడతాడా? అయితే ఇదిగో నీవు ఈ విధంగా క్రిందకి దూకు, మిగులు ఎత్తైన ప్రాంతం నుండి క్రిందకి దుముకుము, దేవుడు నిన్ను దేవదూతలను పంపించి కాపాడుకుంటాడు కదా. ఈ విధమైన శోధన. నీవు దేవుని నమ్మితే ఈ విధమైన శోధన. చూసారా? అంటే ఏదైనా ఒక బలహీనతలో లొంగిపోతారా అనేటువంటి విషయాన్ని చూచుకుంటూ అపవాది అయినవాడు శోధిస్తాడు. దేవుడు ఎప్పుడూ కూడా మనుషులను శోధించాలి అని అనుకోడు, కానీ అపవాది అయినవాడు శోధిస్తాడు. వాడు శోధకుడు. గుర్తుంచుకోండి, అపవాది అయిన వాడే శోధకుడు. అలాగే ఇదే సందర్భాన్ని లూకాసు వార్తలో కూడా మనం చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 13వ వాక్యాన్ని మీరు చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 13వ వాక్యం. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. అపవాది అయిన వాడు ప్రతి శోధనను ముగించి, వాడు శోధకుడు, వాడు ప్రతి శోధనను ముగించి కొంతకాలం విడిచిపెట్టాడు, మరలా వచ్చాడు. కొంతకాలము ఆయనను విడిచిపోయెను. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని అపవాది అయిన వాడు శోధించాడంటే మనలను కూడా వాడు శోధించటానికి ముందుంటాడు. ఎప్పుడు మనలను వాడు శోధించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. శోధకుడు వాడు. అలాగే పౌలు గారు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. పౌలు గారు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యం. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించెనేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమైపోయనేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతని పంపితిని. చూసారా? పౌలు గారు ఇక్కడ ఏమని తెలియజేస్తున్నారు? ఇందుచేత అనగా మీకు చాలా శ్రమలు సంభవించాయి. మీరు దేవుని నమ్ముకొనిన తరువాత శ్రమలలో ప్రయాణం చేశారు. శ్రమలలో మీరు నిలబడాలి, అంతే తప్ప తొట్టిల్లిపోకూడదు, నీరసించిపోకూడదు, వెనుతిరిగి వెళ్ళిపోకూడదు. శ్రమలు మీకు బహుగా కలిగినందుచేత నేనును ఇకను సహింపజాలక ఇదిగో తిమోతేని మీ దగ్గరకు పంపించాను. శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించెనేమో అనియు. ఇలా శ్రమల కాలంలో శోధకుడు వెంటనే వస్తాడు, మనకు దుర్బుద్ధిని పుట్టించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇదిగో శ్రమలు వచ్చాయి, దేవుని వలన నీకేం కలిగింది, విడిచి వెళ్ళిపో అంటాడు. శోధకుడు మిమ్మును శోధించెనేమో, ఈ శ్రమల కాలములో శోధకుడు మిమ్మును శోధించెనేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమైపోయేనేమో అనియు. ఇంతగా ప్రయాసపడి తెస్సలోనిక ప్రాంతంలో ఉన్నటువంటి మీకు దేవుని వాక్యాన్ని ప్రకటించి మిమ్మల్ని నిలబెట్టామే, మిమ్మల్ని బ్రతికించామే, మిమ్మల్ని పవిత్రులుగా చేశామే, యేసుక్రీస్తు ప్రభు రాజ్యంలో మిమ్మల్ని చేర్చామే. ఇంతగా మేము పడినటువంటి ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోయేనేమో అని చెప్పి వెంటనే తిమోతేని మీ దగ్గరకు పంపించాం, మిమ్మల్ని ఆదరించాలని. ఇదిగో శోధనలకు మీరు లొంగిపోకూడదని తిమోతి మిమ్మును దేవుని వాక్యము చేత బలపరుచు నిమిత్తము ఇదిగో ఆయనను మీ యొద్దకు పంపితిమి అని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఈ విషయాలను బట్టి మనం అర్థం చేసుకోగలిగితే శోధకుడు ఎవరు? అపవాది. శోధకుడు ఖచ్చితంగా అపవాదే. వాడు మనుష్యులను శోధించటానికి నిత్యం ప్రయత్నిస్తూ ఉంటాడు. మనుషులు శోధనలో ఓడిపోవాలని వాడు కోరుకుంటాడు. కానీ పరలోకమందున్న మన కన్న తండ్రి అయినటువంటి దేవుడైతే ఆయన శోధించడు. ఒకవేళ శోధనలో మనం ఉంటే, అపవాది భూమి మీద ఉండి మనలను శోధిస్తూ ఉంటే శోధనలో మనం గెలవాలని ఆయన కోరుకుంటాడు. మీకు అర్థమవుతుందా? బాగా అర్థం చేసుకోవాలి ఈ విషయాలను. దేవుడు మనలను శోధించడు. ఒకవేళ శోధనలో మనం ఉంటే
అపవాది చేత మనము శోధింపబడుతూ ఉంటే మనం గెలవాలని ప్రయత్నం చేస్తుంటాడు, గెలవాలని కోరుకుంటాడు, గెలవాలని మనకు బలాన్ని ఇస్తూ ఉంటాడు, మనకు దేవుని వాక్యము చేత బలాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. అపవాది అయినవాడు వాడు శోధకుడు, శోధనలు సృష్టించేది వాడే. శోధనలు ఓడిపోవాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. శోధన ఇచ్చాడు సరే, శోధనలో గెలువు అని మనల్ని ఏమైనా వాడు ప్రేరేపిస్తాడా, ప్రోత్సహిస్తాడా, కోరుకుంటాడా? లేదు, ఓడిపోవాలని కోరుకుంటాడు. అందుకే వాడు శోధిస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? కనుక దేవుడు ఎప్పుడు కూడా మనుషులను శోధిస్తున్నాడని అనుకోకండి. శోధనలో మనుషులు గెలవాలని దేవుడు కోరుకుంటున్నాడని తెలుసుకోండి. అపవాది అయిన వాడు మనుషులను శోధిస్తున్నాడని గమనించండి. వాడు శోధిస్తూ మనుషులు శోధనలో ఓడిపోవాలని వాడు కోరుకుంటున్నాడని కూడా మీరు తెలుసుకోండి. ఈ విషయాన్ని పరిపూర్ణంగా ప్రతి ఒక్కరూ గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం నుండి చూడండి. చాలా స్పష్టమైనటువంటి వివరమును దేవుడు ఇక్కడ ఇదిగో నీతిమంతుని ద్వారా తెలియజేస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం నుండి, శోధన సహించువాడు ధన్యుడు. శోధనకు వెనుతిరిగిపోకూడదు, శోధనకు లొంగిపోకూడదు, శోధనలో ఓడిపోకూడదు. సహించాలి, సహించాలి. దేవుని కోరికది. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. శోధనకు నిలిచిన వారందరూ కూడా, శోధనలో గెలుపొందిన వారందరూ కూడా చివరకు దేనిని పొందుతారు? బహుమానాన్ని పొందుతారు, జీవకిరీటమును పొందుతారు. ప్రభువు వాగ్దానం చేశాడు, ఇదిగో మీకు జీవకిరీటాన్ని ఇస్తాను అన్నాడు. కనుక శోధన కాలములో మనము నిలవాలి, తొట్టిల్లిపోకూడదు, పాపమునకు లొంగిపోకూడదు, దేవునికి ఎదురు తిరగకూడదు. శోధన సహించువాడు ధన్యుడు. ఇదిగో ప్రభువు వాగ్దానం చేశాడు, తన్ను ప్రేమించు వారికి జీవకిరీటాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ జీవకిరీటాన్ని పొందు నిమిత్తము మనము శోధనను సహించాలి. తర్వాత దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. దేవుడు ఎప్పుడు కూడా మనము కీడులో పడిపోవాలని, పాపమును చేయాలని ఆయన కోరుకోవటం లేదండి. ఆయన ఎప్పుడు కూడా మనము గెలవాలని కోరుకుంటున్నాడు, పరిశుద్ధతలో నిలబడాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవనిని శోధింపడు కనుక ఆయన ఎవనిని శోధించడు. తన కుమారుణ్ణి ఆయన శోధించలేదు. ఇదిగో ఆయన పిల్లలుగా బ్రతుకుచున్నటువంటి మనలను ఆయన శోధించటం లేదు. లోకమందున్న ఏ మనిషిని కూడా దేవుడు శోధించాలని అనుకోడు. పరీక్షించాలని కోరుకుంటాడు, కానీ శోధించాలని కోరుకోడు. అంటే శోధనలో వీరు పడిపోవాలి, నానా బాధలు పడాలి, నానా వేదన అనుభవించాలి, వీరు పూర్తిగా ఛిద్రమైపోవాలి, వీరు బ్రతుకు నాశనం అయిపోవాలని మాత్రం దేవుడు కోరుకోడండి. పరీక్షలో గెలవాలని కోరుకుంటాడంతే. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు, ఇదిగో జాగ్రత్తగా గమనించండి ఈ విషయాన్ని, ఎవడైనను శోధింపబడినప్పుడు, నేను ఎంతో చక్కగా న్యాయంగా దేవుని మార్గంలో కొనసాగుతున్నప్పుడు ఈ శ్రమలేంటి, ఈ ఇబ్బందులేంటి, ఈ నిందలేంటి, ఈ అపవాదులేంటి అని మీరు అనుకుంటున్నారా? మీరు శోధింపబడుతున్నారు. మీరు ఇలా శోధింపబడుతున్నప్పుడు ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. నేను దేవుని చేత శోధింపబడుచున్నానని మాత్రం అనకూడదు. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే దేవుడు ఎవరిని కూడా శోధించడు. అపవాది అయిన వాడు శోధకుడు, వాడు శోధిస్తాడు. మనము గెలవాలని దేవుడు కోరుకుంటున్నాడు, మనం ఓడిపోవాలని అపవాది కోరుకుంటున్నాడు. కనుక ఎప్పుడు కూడా తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉండకండి. నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. తర్వాత ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ఒకవేళ మీకు ఏమైనా దురాశలు ఉండిపోయినాయి అనుకోండి, ఆ దురాశలు శోధనకు బలాన్ని ఇస్తాయి. ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభువు దగ్గర అపవాది అయిన వాడు శోధనలు ఉంచాడు. ప్రభువారు ఆకలిగా ఉన్నారు, ఇదిగో రాళ్లను రొట్టెలుగా చేసుకోవచ్చు కదా అని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభువారు స్వకీయ దురాశలకు లొంగిపోయారా?
స్వకీయ దురాశలకు లొంగిపోయారా? అవును కదా, నా దగ్గర ఉన్నటువంటి శక్తిని అంత ఉపయోగించుకొని ఈ రాళ్ళన్నిటిని రొట్టెలుగా చేసేసుకుని నేను తినేద్దాం, బలాన్ని పొందేద్దాం అని ఏమన్నా అనుకున్నారా? దేవుని వాక్యము గొప్పది అని ఆయన దేవుని తరఫున నిలబడ్డారు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషులు జీవించును. దేవుని మాటలో జీవం ఉంది, రొట్టెలో కాదు. దేవుని మాట వలన కలిగినటువంటి రొట్టె నీకు ఆహారంగా మారచ్చు, కానీ మూలం దేవుని వాక్యం అని ప్రభువారు అక్కడ మాట్లాడుతున్నారు. మీకు అర్థమవుతుందా? స్వకీయ దురాశలకు మనం ఎక్కువగా లొంగిపోతే శోధనకు బలం వస్తుంది, సాతానుకు బలం వస్తుంది, మనం ఓడిపోతాం. ఏమంటే ప్రత్యర్థికి బలం పెరిగినప్పుడు మనం ఓడిపోమా? ప్రత్యర్థి కంటే మన బలం ఎక్కువగా ఉన్నప్పుడు మనం గెలుస్తాం. శోధనలో మనం ఓడిపోతున్నాం, శోధనకు మనం నిలబడలేకపోతున్నాం అంటే అర్థం ఏంటో తెలుసా? స్వకీయ దురాశల చేత ఏడవబడుతున్నాం అని అర్థం. లాక్కు వెళ్ళిపోతుంది. ఏడవబడుట అంటే రోడ్డు మీద లాక్కెళ్ళిపోతారు చూడండి, అలాగా ఒక స్వకీయ దురాశ, మన స్వంత దురాశ మనల్ని లాక్కెళ్ళిపోతుందని అర్థం. మనం ఆ విషయానికి నిలబడలేకపోతున్నామని అర్థం. అప్పుడు మనం శోధింపబడతాం. శోధనకు మీరు నిలవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. స్వకీయ దురాశలను మీరు విడిచిపెట్టాలి, ప్రక్కన పెట్టాలి, మీరు మీ కాళ్ళ కింద పెట్టుకోవాలి వాటిని. అంతే తప్ప వాటికి అధికారాన్ని ఇచ్చి వాటి చేత మీరు ఏడవబడే పరిస్థితుల్లో మాత్రం ఉండకూడదు. స్వకీయ దురాశలకు మీరు లొంగిపోకూడదు. మీరు దేవుని చిత్తమును నెరవేర్చవలసిన వారు. దేవుని కొరకు మీరు నిలబడాలి, దేవుని కొరకు మీరు నిలబడాలి. మీకు అర్థమవుతుందా? సాతాను మనలను శోధిస్తాడు. ఈ శోధనకు బలాన్ని ఇచ్చేది మన దురాశే. ధనాశలో మనం ఉన్నాం అనుకోండి, వాడు శోధిస్తాడు, ధనాన్ని ఎరగా చూపించి శోధిస్తాడు, తప్పుడు మార్గాలలో మనల్ని ఉంచుతాడు. అలాగే శరీర సంబంధమైనటువంటి సుఖాలకు మనం లొంగిపోయామనుకోండి, ఆ దురాశల ద్వారా మనలను శోధిస్తాడు, మనల్ని లొంగ తీసుకుంటాడు, వాడి పక్షంగా మనలను మార్చుకుంటాడు, మన మీద వాడు గెలుపొందుతాడు. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే స్వకీయ దురాశలను మనం నియంత్రించుకోవాలి. స్వకీయ దురాశలు ఉండకుండా మనము జాగ్రత్త పడాలి. దేవుని వాక్యములో మనం సంతోషించాలి. అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ శోధనను గట్టెక్కేలా మనకు దేవుడు సహాయాన్ని దయచేస్తాడు. అందుచేతనే దేవునికి మనం ఏమని ప్రార్థన చేయాలి? శోధన నుంచి తప్పించమని దేవునికి ప్రార్థన చేయాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన ఎలా చేయవలనో నేర్పిస్తున్నటువంటి సందర్భానికి మనం వెళ్ళగలిగితే ఆయన చెప్పినటువంటి మాటలను జాగ్రత్తగా మీరు గమనించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వాక్యాన్ని మీరు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వాక్యం ఏమంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఏమని ప్రార్థన చేయమంటున్నారు? మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము అని ప్రార్థించండి. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి, అంటే దుష్టుడు శోధిస్తాడు, శోధకుడు శోధిస్తాడు కదా, ఆ శోధనలో నుండి మమ్మును తప్పించు తండ్రి. దుష్టుని నుండి, లేక ఫుట్ నోట్లో ఏమనుంది? కీడు నుండి. వాడు మనకు చివరకు కీడునే కలిగిస్తాడు. కనుక మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి లేక కీడు నుండి మమ్మును తప్పించుము అని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ప్రార్థన చేయమని తెలియజేస్తున్నారు. కనుక ప్రియులారా, ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. శోధనలోనికి తేక దుష్టుని బారి నుండి, కీడు నుండి దేవుడే మనలను తప్పిస్తాడు. కనుక నిత్యము దేవునికి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు శోధన నుండి తప్పించమని, దుష్టుని నుండి, కీడు నుండి తప్పించమని మనము దేవుణ్ణి వేడుకోవాలి. అప్పుడు దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు. స్వకీయ దురాశలలోనికి వెళ్లకుండా ఉండేటందుకు నిగ్రహాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. అలాగే మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వాక్యాన్ని మనం చూడగలిగితే ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే మీరేం చేయాలి అనేటువంటి విషయాన్ని చెబుతున్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వాక్యాన్ని మీరు చూడండి. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అంటే దేవుణ్ణి అడగండి. ప్రార్థన అంటే దేవుణ్ణి అడగడమే కదా, దేవునికి విజ్ఞాపన. తండ్రి, అపవాది అయిన వాడు మమ్మను బహుగా శోధిస్తే మేము ఆ శోధనకు తట్టుకోలేమేమో, మమ్మను బలపరచు తండ్రి,
ఆ శోధనల్లో నుండి మమ్మను బయటకు తీసుకుని రా తండ్రి, సాతాను మీద విజయాన్ని మాకు దయచేయి తండ్రి అని నిత్యము దేవుని సహాయాన్ని మనం అడుగుతూ ఉండాలి. అందుచేతనే ఆ రహస్యాన్ని ఇక్కడ మరల యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. చూడండి, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు. విపరీతమైనటువంటి బంధకాలలోనికి మీరు వెళ్ళిపోయారంటే మీరు సహించలేరు. కనుక ఆ శోధనలో ప్రవేశించకుండానట్లు దేవుణ్ణి సహాయం అడగండి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉంటే అంటే అర్థం ఏంటి? జీవితంలో మెలకువగా ఉండండి అని, ఏమరపాటుగా ఉండొద్దని, జాగరూకతతో ఉండండి అని. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ఆత్మ సిద్ధమే. ఆత్మ ఎప్పుడు కూడా ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉంటుంది. దేవునితో మాట్లాడటానికి, దేవునితో సంభాషించటానికి, దేవునికి విజ్ఞాపన చేయటానికి ఆత్మ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. కానీ వెనక్కి ఎవరు? ప్రార్థన ఎందుకులే, ప్రార్థన చేయడం అవసరమా, దేవునికి మనసులో ఉన్నదంతా తెలుసు కదా అని వెనక్కి లాగేదెవరు? శరీరం బలహీనం. కనుక శరీరం మాట వినకుండా మనస్సు ఎవరి మాట వినాలి? ఆత్మ మాట వినాలి. ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎందు నిమిత్తము అంటే శోధనలో ప్రవేశించకుండానట్లు. సాతాను కోరుకుంటుంది, దేవుణ్ణి కోరుకుంటుంది, ఇదిగో వీరిని శోధించేస్తాను, వారిని శోధించేస్తానని. దేవుడు అనుమతి ఇచ్చేశాడా? వారు శోధనలకు గురైపోతారు. అలాగని దేవుడు శోధించడు, వాడు అనుమతి తీసుకుంటాడు. ఇప్పుడు మనం దేవుణ్ణి ప్రార్థన చేయాలి, తండ్రి వాడికి అనుమతి ఇవ్వకు, వాడు శోధించేటప్పుడు నన్ను ఆ శోధన నుంచి తప్పించు తండ్రి, నేను నీ పని చేయాలి నాయన, నీ కొరకు బ్రతకాలి తండ్రి, శోధనలో నుండి నన్ను తప్పించు నాయన, ఆ దుష్టిని నుండి, కీడు నుండి నన్ను తప్పించు తండ్రి అని మనము దేవునికి నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. శోధనలో మనం ఒకవేళ ఉన్నాము అంటే మనలను కాపాడాలనే దేవుడు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడండి. మనం నాశనం అవ్వాలని దేవుడు ఎప్పుడు కూడా కోరుకోడు. కానీ సాతానైన వాడు ఏమని కోరుకుంటాడు? ఎప్పుడు మనం నాశనం అవ్వాలని, శోధనలో ఓడిపోవాలని కోరుకుంటాడు. దేవుడు పరిశోధకుడు, పరీక్షిస్తాడు. అబ్రహామును దేవుడు పరీక్షించాడు, అంతే తప్ప శోధించలేదు. ఆ పరీక్ష ద్వారా అబ్రహాము నీతిమంతుడయ్యాడు. కానీ సాతాను మాత్రం ఎప్పుడు శోధించటానికి ప్రయత్నం చేస్తాడు. ఈ విషయాన్ని చక్కగా మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఆయా సందర్భాలలో దేవుడు పరీక్షిస్తాడని వ్రాయబడింది. అందుచేత ఆ మాటలను మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదని పలుమార్లు మీకు మరల జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనలను పరీక్షిస్తాడు. పరీక్ష మంచిది. పరీక్షలో దేవుడు మనము ఎలా గెలుపొందాలో మన ముందు మార్గాన్ని ఉంచుతాడు. చక్కగా ఆ మార్గంలో మనము ప్రయాణిస్తాము, పరీక్షను విజయవంతంగా ఎదుర్కొంటాం. కానీ శోధన అనేది చాలా భయంకరంగా ఉంటుంది. శోధన అపవాది సృష్టించేది. శోధన నుండి మనం బయటపడటానికి దేవుని వాక్యం సహాయాన్ని తీసుకోవాలి. దేవుడు పరిశోధకుడు, శోధకుడు కాదు, పరిశోధకుడు. అపవాది అయిన వాడు శోధకుడు, అంటే మనం నాశనం అవ్వాలని శోధిస్తూ ఉంటాడు. దేవుడు పరిశోధకుడు, అంటే మనలను మేలిమి బంగారముగా మార్చటానికి పరిశోధిస్తాడు. ఈ వ్యత్యాసాన్ని చక్కగా మీరు అర్థం చేసుకోవాలి. చూడండి, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 3వ వాక్యాన్ని మీరు చూడండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 3వ వాక్యం. వెండికి మోస తగినది, బంగారునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. వెండి శుభ్రం అవ్వాలనుకోండి, తలతల మెరిసిపోతూ చక్కగా అది మంచిగా మేలిమి వెండిగా మారాలనుకోండి, అందులో ఉన్న మలినమంతా పోవాలనుకోండి, దానిని ఒక మోసలో వేసి కరిగించాలి. కరిగించేటప్పుడు ఆ వెండి అగ్ని పరీక్షను ఎదుర్కొంటుంది, అంటే అగ్నిలో కరిగిపోతుంది. అగ్నిలో కరిగినప్పుడు మలినమంతా ఒకవైపు వెళ్ళిపోతుంది, మేలిమి వెండంతా మరోవైపుకి వస్తుంది. వెండికి మోస తగినది, సూటబుల్. ఆ మోసలో వెండిని శుద్ధి చేయాలి. అలాగే బంగారునకు కొలిమి తగినది, కొలిమిలో ఉంచాలి, కొలిమిలో బంగారాన్ని శుద్ధి చేయాలి. ఇట్టి మాదిరిగా హృదయ పరిశోధకుడు, ఆయన శోధించడు. తప్పుడు విధానాలను మన కళ్ళ ముందుంచి ఇదిగో ఇందులోకి వెళ్ళిపోతావా, ఈ తప్పు చేస్తావా, ఈ అన్యాయం చేస్తావా అని దేవుడు మనలను శోధించడు, పరిశోధన చేస్తాడు. పరిశోధన, దేవుని వాక్యం కోసం నిలబడతావా,
దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావా? ఇదిగో దేవుని పని ఉంది, నీవు దేవుని పనిలో ముందుకు వెళతావా? దేవుని కొరకు బ్రతుకుతావా? ఈ విధంగా అడుగుతాడండి దేవుడు. ఆయన పరిశోధన చాలా గొప్పగా ఉంటుందండి. ఆయన శోధించడండి, తప్పును చేయమని ఆయన శోధించడండి. తప్పును చేయమని శోధించేది శోధకుడు, వాడు అపవాది. మంచిని చేయమని పరీక్షించేవాడు దేవుడు, ఆయన పరిశోధకుడు. మీకు అర్థమవుతుందా? చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి మీరు ఈ విషయాన్ని, లేకపోతే మీరు తప్పుడు విధానంలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. మంచిని చేయమని పరీక్షించేవాడు దేవుడు, తప్పును చేయమని శోధించేవాడు శోధకుడు, వాడు అపవాది. అందుచేతనే రాయబడిన మాటలు చూడండి, హృదయ పరిశోధకుడు యెహోవాయే. అలాగే దినవృత్తాంతములు 1 గ్రంథము 29వ అధ్యాయము 17వ వాక్యాన్ని కూడా చూడండి. దినవృత్తాంతములు 1 గ్రంథము 29వ అధ్యాయము 17వ వాక్యం, నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. హృదయ పరిశోధన ఎవరిని చేస్తాడు దేవుడు? యథార్థవంతులనే, పాపాత్ములను కాదు. పాపాత్ములు అసలు దేవుని పనిలోనికి రాగలరండి? దేవుని కొరకు వారు జీవించగలరండి? దేవుని చిత్తమును వారు నెరవేర్చగలరండి? యథార్థవంతుల దగ్గరే దేవుడు పరిశోధనను కొనసాగిస్తాడు. చూడండి, మీరు పరిశుద్ధ గ్రంథాలు ఎక్కడైనా మీరు చూడండి, పాపాత్ముల దగ్గరికి వెళ్ళి నిన్ను పరిశోధించాలనుకుంటున్నానని దేవుడు అనలేదు. యథార్థవంతులు, నీతిమంతులు, వారిని దేవుడు పరిశోధిస్తాడు. చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీయు మనఃపూర్వకముగా ఇచ్చియున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. చూసారా, దేవునికి ఇచ్చేటువంటి విషయం. దావీదు దేవుని మందిరము కొరకు దేవునికి కృతజ్ఞతార్పణగా తన యొక్క అర్పణములను చెల్లిస్తున్నాడు. ఇదిగో దావీదు దగ్గర ఉన్నటువంటి జనులందరూ కూడా దేవునికి హృదయపూర్వకంగా అర్పణలు చెల్లిస్తున్నారు. ఆ సందర్భంలో దావీదు మాట్లాడుతున్నాడు, నీ ఎడల నేను యథార్థవంతుడిగా ఉంటున్నాను తండ్రి, నీవు హృదయ పరిశోధన చేస్తావని ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. కనుక ప్రియులారా, మనలను మరింత మంచివారముగా మార్చటానికి దేవుడు పరిశోధన చేస్తాడు. సాతాను ఏం చేస్తాడు? మనలను దుర్మార్గతలోనికి ఈడ్చుకుని వెళ్ళిపోవటానికి సాతాను శోధిస్తాడు. అయితే సాతాను యథార్థవంతులను కూడా శోధిస్తాడు. దేవుడు యథార్థవంతులను పరిశోధిస్తాడు, దేవుడు ఎవరిని కూడా శోధించడు. కానీ సాతాను దుర్మార్గులను శోధిస్తాడు, అలాగే యథార్థవంతులను కూడా శోధిస్తాడు. యోబు గారే ఒక ఉదాహరణ. యోబు గారు న్యాయవంతుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు అయినప్పటికీ శోధించాడు, శ్రమల పాలు చేశాడు. మీకు అర్థమవుతుందా? దానిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. శోధింపబడటం అనేది పాపం కాదు, శోధింపబడటం అనేది నేరం కాదు, కానీ శోధనలో ఓడిపోవడం అనేది పాపం. శోధన కలిగింది ఏమంటే, చాలామంది ఏమనుకుంటారంటే, నేను శోధింపబడుతున్నాను అంటే నేను దేవునికి ఇష్టం లేదేమో, నేను దేవుని నుండి వెలివేయబడ్డానేమో, అందుకే నాకు ఈ శోధనలు, నేను దేవుని మార్గంలో ఉన్నట్టయితే నేను ఎందుకు శోధింపబడతానని కూడా తప్పుగా అన్వయించుకుంటారు దేవుని వాక్యాన్ని. లేదు, చక్కగా మీరు అర్థం చేసుకోవాలి. శోధింపబడటం పాపం కాదు, శోధింపబడటం నేరం కాదు. శోధనలో లొంగిపోవటం, శోధనకు ఓడిపోవటం నేరం. మీకు అర్థమవుతుందా? ఒకవేళ మీరు ఈ విషయాన్ని తెలుసుకున్న బయట వారు కూడా ఒకవేళ తప్పుగా మీ మీద అపవాదులు, నిందలు వేసేటువంటి అవకాశం ఉంది. మీరు దేవునికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారేమో, అందుచేతనే మీకు ఈ కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, శ్రమలు అని ఎవరైనా అంటున్నారేమో, అప్పుడు వారికి మీరు ఖచ్చితంగా ఈ వాక్యాన్ని చెప్పాలి. శోధింపబడటం తప్పు కాదు, శోధింపబడటం పాపం కాదు, శోధింపబడటం నేరం కాదు. ఎలా చెప్పగలం ఈ విషయాన్ని? మనం పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్యం నుండి మీరు చూడగలిగితే ఈ విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్యం నుండి, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనిడి. నానా విధములైనటువంటి శోధనలలో మీరు పడిపోయినప్పుడు దిగులు పడిపోండి, పాపాత్ములై కృంగిపోండి అని దేవుడు అంటున్నాడా? లేదు, అది మహానందము.
నేను పరీక్షింపబడుతున్నాను, శోధనలను కూడా జయించటానికి దేవుని వలన నేను శక్తిని పొందుతున్నాను అని మీరు మహానందముగా ఆ సందర్భాన్ని ఎంచుకోండి. ఎందుకంటే శోధింపబడటం తప్పు కాదు. యేసుక్రీస్తు ప్రభువు కూడా శోధింపబడ్డారు. అంతటా శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి శోధించాడా? మరి యేసుక్రీస్తు ప్రభువారిలో అక్కడ మనం తప్పును మోపగలమా? శోధింపబడ్డారని లేదు. శోధింపబడటం తప్పు కాదు, మహానందం. శోధనలో నిలిచి శోధనలో గెలుపొందితే అది మహానందం, అది గొప్ప భాగ్యం. మీరు శోధనకు నిలవాలి. చూడండి, నా సహోదరులారా, మీరు విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మహానందం, మహానందం అని ఎంచుకోండి, అంతే తప్ప దిగులు చెందకండి. శోధనలో నిలబడాలని ప్రయత్నం చేయండి. పాపములోనికి వెళ్లకుండా పవిత్రతలో కొనసాగటానికి దేవుని వలన మీరు బలమును పొందండి, బలమును పొందండి. అలాగే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యం నుండి కూడా మీరు చక్కగా ఈ విషయాలను గమనించవచ్చు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యం నుండి, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఏమంటే మనందరి కొరకు దేవుడు నిత్యత్వమును ఒక ఆస్తిగా దాచి ఉంచాడు. కడవరి కాలముల యందు నీతిమంతులందరికీ కూడా దేవుని వలన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆ నిత్యత్వము అనుగ్రహింపబడుతుంది. దాని కొరకే మన నిరీక్షణ, దాని యందే మన ఆశ. ఆ నిత్యత్వము ఒక గొప్ప స్వాస్థ్యముగా పరలోకమందు మన నిమిత్తము భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. అవునా? మనందరికీ కూడా పరలోకమందు నిత్యత్వము మన నిమిత్తము దేవుడు భద్రం చేశాడని, మనకివ్వాలని దేవుడు ఎదురు చూస్తున్నాడని మనం చాలా ఆనందిస్తున్నాం. కానీ అయితే అవసరమును బట్టి, అవసరం ఉంది ఇక్కడ, మనలను ఇంకా గొప్పగా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిర్దోషులుగా దేవుడు మార్చాలనుకుంటున్నప్పుడు అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. పరలోకమందు నిత్య స్వాస్థ్యం ఉన్నదనేటువంటి ఆనందం అయితే ఒక పక్కన మనకుంది, కానీ కొంచెం దుఃఖం ఉంది, కొంచెం దుఃఖం. అది దేనిని బట్టి? మనము శోధింపబడుచున్నాము అనే విషయాన్ని బట్టి. శోధనలో మరి ఏమైనా సంతోషంగా ఉంటుందండి? శోధనలో మనం ఏమైనా సింహాసనం మీద కూర్చుంటామండి? శోధనలో మనం ఏమైనా గొప్ప పానుపు వేయబడి మనం పవలిస్తామండి? శోధనలో మనం ఏమైనా గొప్ప గొప్ప లాభాలను అందుకుంటామండి? నష్టపోతూ ఉంటాం. నిందలు, అపవాదులు. శోధన అంటే కష్టం, శోధన అంటే శ్రమ. కనుక కొంచెము కాలము మీకు ఇబ్బందిగా ఉంటుంది, మీరు కష్టాన్ని అనుభవిస్తారు, దుఃఖం కలుగుతుంది. నశించిపోవు సువర్ణము, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మరలా ఆ వాక్యమును జ్ఞాపకం చేసుకోండి. వెండికి మూస తగినది, బంగారమునకు కొలిమి తగినది. ఆ వాక్యాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నశించిపోవు సువర్ణము, మట్టిలో వదిలేస్తే, మట్టితో వదిలేస్తే కిలుము పట్టి బంగారం నాశనం అయిపోతున్నప్పుడు అలాగే దానిని వదిలేస్తే ఇంకా నాశనం అవుతుంది తప్ప అదేం బాగుపడదు కదా. నశించిపోవు సువర్ణము ఏం చేయబడాలి? అగ్ని పరీక్షలోనికి వెళ్ళాలి, అగ్ని చేత కాల్చబడాలి, కొలిమిలో వెయ్యబడాలి. అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యం. ఏమండి, ఈరోజు బంగారాన్ని గ్రాముల లెక్క, తులముల లెక్క కొనుక్కుంటారు, చాలా విలువైనది అని భావిస్తారు. దానికంటే ఎన్నో రెట్లు విలువైనటువంటి మన విశ్వాసం, ఆ విశ్వాసం యొక్క ఫలితం నిత్యజీవం కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. కనుక ఈ విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి, భద్రం చేసుకోండి. శోధనకు లొంగిపోకండి, శోధనకు నిలవండి. మహానందం
మీరు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు శోధనలు మీకు కలిగితే మీకంటే గొప్పవారు ప్రపంచంలో ఇంకెవరూ లేరని చెప్పచ్చు. ఎందుకంటే శోధనకు మీరు నిలబడితే గొప్పదైనటువంటి విలువైనటువంటి బహుమానమును నిత్య స్వాస్థ్యముగా మీరు పొందుతారండి. మనం అందరం కూడా అట్టి మాదిరిగా శోధనకు నిలిచిన వారముగా ఉండాలి. శోధింపబడటం తప్పు కాదు. మరల చెబుతున్నాను, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. శోధకుడు అపవాది, వాడు శోధిస్తాడు. శోధింపబడటం తప్పు కాదు, శోధనలో ఓడిపోవడం తప్పు. శోధనలో మనము వాడికి దాసోహం అయిపోవడం తప్పు. శోధనలో మనం గెలవాలి. మనం శోధనలో గెలిస్తే దేవుడు మనలను బట్టి సంతోషిస్తాడు, మనకు చక్కని బహుమానాన్ని అనుగ్రహిస్తాడు. కొంచెము కాలం మనం కష్టాన్ని అనుభవిస్తాం, కానీ మహానందముగా మనము ఆ నిత్య స్వాస్థ్యాన్ని అనుభవిస్తాం. దానిని పొందే కాలము ఆసనం అవుతోంది. కనుక ఈ కష్టములను ఓర్చుకోండి. ఈ శోధనలకు మీరు నిలబడండి. ఓడిపోవద్దు, తలదించొద్దు. అబ్బో, నేను ఈ కష్టాలను భరించలేనులే, నేను ఇంక లొంగిపోతున్నాను, నేను అపవాది చెప్పినట్టుగా పాపం చేసేస్తాను అని మాత్రం మీరు ఎంత మాత్రం అనుకోవద్దు. దేవుని కొరకు నిలబడండి. దేవుని చిత్తమును చక్కగా నెరవేర్చండి. శోధకుడు అపవాది, పరిశోధకుడు తండ్రి అయిన దేవుడు. మనము పరీక్షకు నిలబడేవారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే శోధన కలుగుతున్నప్పుడు మనము భరించలేకపోతున్నాం అనుకోండి, కొన్ని సందర్భాలలో సాతానైన వాడు మన మీద చాలా పగబడేస్తాడు. మనం దేవుని కొరకు చక్కగా బ్రతుకుతున్నప్పుడు ఎంత చక్కగా వీరు ఎలా బ్రతకగలుగుతున్నారు, నేను చూడు ఇప్పుడు శోధన వీరికి కలిగిస్తాను, నా తడాకా ఏంటో చూపిస్తాను అని సాతానైన వాడు ఏం చేస్తాడంటే రెచ్చిపోతాడు, పగబట్టేస్తాడు మన మీద. అప్పుడు మనం గిజగిజలాడిపోతాం. ఎందుకంటే వాడు ఉగ్రరూపం చూపిస్తున్నప్పుడు, ఆ శోధనల ద్వారా మనలను వాడు భయంకరమైన శ్రమలకు గురి చేస్తున్నప్పుడు మనం చాలా ఆందోళన చెందుతాం. అప్పుడు మనం ఏం చేయాలి? దేవునిపై ఆధారపడాలి. తండ్రి, నీవే కదా నాయనా నాకు సహాయం, నీవే కదా నన్ను బలపరచగలవు, నీవే కదా కృప చూపిస్తావు. ఇదిగో తండ్రి, ఆదుకోనాయనా, నేను బలహీనుడను తండ్రి, నన్ను కాపాడు నాయనా అని దేవుని మీద మనం ఆధారపడిపోవాలి. అప్పుడు దేవుడిని చూచి వాడు భయపడి పారిపోతాడు. దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు, మార్గాన్ని ఇస్తాడు, తప్పించుకునే మార్గాన్ని ఇస్తాడు. చూడండి, ఈ వాక్య భాగాలను మీరు చూస్తే మీకు నిజంగా దేవునిపై ఆధారపడాలి అనేటువంటి ఒక గొప్ప భావన కలుగుతుంది. శోధన సమయంలో ఎంత మాత్రము మీరు లొంగిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వాక్యం నుండి, తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. మీరు నిలిచి ఉన్నారా? దేవుని భక్తిలో నిలిచి ఉన్నారా? విశ్వాసంలో నిలిచి ఉన్నారా? అయితే జాగ్రత్త, పడిపోకుండా ఉండునట్లు జాగ్రత్తగా చూచుకోండి. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. ఏమిటి, గొప్ప గొప్ప శోధనలను దేవుడు కూడా అనుమతించడు, అపవాదికి అనుమతించడు. మనుష్యులకు ఏవైతే శోధనలు కలుగుతాయో వాటినే దేవుడు మనకు అనుమతిస్తాడు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. మీరు ఎంతైతే సహిస్తారో దేవునికి తెలుసు, అంతవరకు సహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీ దగ్గర బలం ఉన్నా కానీ ముందే లొంగిపోయారు అనుకోండి, ఇంక దేవుడు మాత్రం ఏం చేస్తాడు? మన దగ్గర బలం ఉన్నా ముందే సాతానుకు దాసోహం అన్నాం అనుకోండి, ఆ బలాన్ని ఉపయోగించుకుంటాను, ఆ సహనాన్ని ఓర్పును మనం చూపించుకుంటాను, దేవుడు ఏం చేస్తాడు? ఇంకా అయితే ముందే ఓడిపోయాడు అనమాట, ముందే చేతులు ఎత్తేసాడు అనమాట అనుకుంటాడు. మనము సహింపగలిగినంత శోధనను మాత్రమే దేవుడు అనుమతిస్తాడని మనం గుర్తు చేసుకోవాలి, జ్ఞాపకంలో ఉంచుకోవాలి. అప్పుడు మనం ఏమాత్రం భయపడం. నేను దీనిని సహిస్తాను, దేవుని యొక్క సహాయము చేత మనం దీనిని గెలుపొందుతాం అని ఒక గొప్ప ధీమాతో మనం ఉండాలి. పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు, కాన్ఫిడెన్స్ మాత్రం ఉండాలి. కాన్ఫిడెన్స్ లేకుండా కూడా ఉండకూడదు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు, కాన్ఫిడెన్స్తో ఉండాలి. దేవుడు మనకు సహాయంగా ఉంటాడు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగచేయును. శోధన వచ్చింది,
చాలా భయంకరంగా ఉంది అని మీకు అనిపిస్తున్నప్పుడు దేవుని మీద మీరు ఆధారపడతారు. మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. తండ్రి, ఈ శోధనను తప్పించు నాయన, దుష్టుని నుండి, కీడు నుండి నన్ను తప్పించు తండ్రి అని దేవునికి మొరపెడతారు. అప్పుడు దేవుడు ఆ శోధనను తప్పించుకునే మార్గాన్ని మీకు అనుగ్రహిస్తాడు. దేవుడు నమ్మదగినవాడు. కనుక శోధకుడు మనము తొట్టిల్లిపోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు దేవుని మీద మనం ఆధారపడితే మనకు దేవుడు శోధనను తప్పించుకునే మార్గాన్ని దయచేస్తాడు. మనము విజయవంతంగా శోధనను ఎదుర్కొని బయటకు వచ్చేస్తాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటూ దేవుని మార్గంలో కొనసాగిపోతాం. కనుక ప్రియులారా, ఈ విషయాన్ని మీరందరూ కూడా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. అలాగే పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యం నుండి చూడండి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యం నుండి, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును. భక్తిహీనులు ఎలాగో దేవుణ్ణి అడగరు, దేవునికి మొరపెట్టరు, దేవునికి విజ్ఞాపన చేయరు, ప్రార్థన చేయరు. కనుక వారిని పక్కన పెట్టండి. భక్తులు మరి నిరంతరం నిత్యం దేవునికి ఈ శోధన విషయంలో ప్రార్థన చేస్తూ ఉంటారు కదా. తండ్రి, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి, దుష్టుని నుండి తప్పించు అని దేవునికి ప్రార్థన చేయాలి కదా, చేస్తారు. కనుక భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలులో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. ప్రభువు సమర్థుడు. కనుక ఆయనకు మొరపెట్టండి, ఆయన సహాయాన్ని పొందండి, ఆయన మీద ఆనుకోండి. ప్రభువు మిమ్మును శోధన నుండి బయటకు తీసుకుని వస్తాడు. అయితే మరి భక్తిహీనులు ఉన్నారు. స్వకీయ దురాశల చేత వారు ఏడవబడుతున్నారు, సాతాను చేత మరులు కల్పబడుతున్నారు. మరి వారు తప్పింపబడతారా శోధన నుండి? శోధనలో వారు కూరుకుపోతారు. అట్టి వారినిక బాగు చేయడం ఎవరి తరం కాదు. కనుక మనం భక్తులుగా ఉండాలి, భక్తిహీనులుగా కాదు. భక్తులుగా ఉండి, మెలకువగా ఉండి, సాతాను యొక్క శోధనలను దేవుని సహాయము చేత తప్పించుకుని వారముగా ఉండాలి. దేవుని వాక్యం ఈ విషయాన్ని మనకు స్పష్టంగా నేర్పిస్తోంది. అలాగే ప్రకటన గ్రంథంలో దేవుడు సంఘపు దూతలకు లేఖలను వ్రాయిస్తూ, ఇదిగో దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఫిలదెల్ఫియా ప్రాంతంలో ఉన్నటువంటి సంఘపు వారికి ఈ శోధన విషయంలో ఏమి తెలియజేస్తున్నాడో మీరు చూడండి. ఆదరణను కలిగించేటువంటి దేవుని మాటలు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యాన్ని మీరు చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో, లేక ఫుట్నోట్లో ఏమనుంది, మూల భాషలో శోధన గడియలో నేనును నిన్ను కాపాడెదను. ప్రభువు ఒక హామీ ఇస్తున్నారు. చూడండి, ఏమిటా హామీ? నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. మనం ఎప్పుడు కూడా ప్రభువుకి ఇష్టలుగా ఉండాలి, ఆయన వాక్యమును గైకొంటున్న వారముగా ఉండాలి. ఓర్పు విషయమైన వాక్యం, ఓర్పుతో ఉండమన్నాను, సహనంతో ఉండమన్నాను. కనుక అలా మనం ఉండగలిగితే, దేవుని దగ్గర మనము ఓర్పు సహనాన్ని పాటిస్తే, నిరీక్షణను విశ్వాసాన్ని కాపాడుకుంటే, ఇదిగో ప్రభువు మనలను కాపాడతాడు. లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలము ఒకటి ఉంది. శోధించుటకు లోకమంతటి మీదకు రాబోవు శోధన కాలం ఒకటి ఉంది. భూనివాసులను శోధిస్తాడు వాడు. శోధకుడు చాలా ప్రమాదం వాడు. కనుక ముందుగా ఈ విషయాలను మీకు తెలియజేస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి. ఓర్పు విషయమైన వాక్యాన్ని మీరు గైకుంటున్నారు కనుక, ఇదిగో భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో, లేక శోధన గడియలో నేనును నిన్ను కాపాడేదను. ప్రభు మనకు భరోసా ఇచ్చాడు. ప్రభు మనలను కాపాడతాడు. ఎంత భయంకరమైనటువంటి శోధన అయినప్పటికీ మనము ఆయన మీద ఆధారపడితే ఆయన మనలను కాపాడతాడు. కనుక ప్రియులారా, శోధనలకు ఏమాత్రము
జడియవద్దు, బెదరవద్దు. శోధన అనివార్యమైతే శోధనకు మనము నిలబడాలి. ప్రభువు సహాయమును తీసుకొని శోధనను ఎదిరించాలి. శోధనను తప్పించుకునే మార్గమును దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. తప్పింపబడాలి. శోధనను జయించిన వారికి దేవుడు జీవకిరీటాన్ని దయచేస్తాడు. కనుక ఈ పాఠ్యాంశం అంతటిని కూడా మీరు చక్కగా నేర్చుకున్నారని నేను తలంచుచున్నాను. శోధకుడు సాతాను, మనము ఓడిపోవాలని శోధించేవాడు అపవాది. అయితే పరిశోధకుడు తండ్రి అయిన దేవుడు. శోధనలో మనము గెలవాలని కోరుకుంటున్నవాడు తండ్రి అయిన దేవుడు. మనలను ప్రభువు శోధన కాలములో కాపాడే సమర్థుడు. కనుక ఇక మీదట మీరందరూ కూడా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటూ ఏ శోధనకు కూడా, సాతాను కలిగించే ఏ శోధనకు కూడా లొంగిపోకుండా, బెదిరిపోకుండా, చేతులెత్తేయకుండా, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేయకుండా, భక్తి జీవితాన్ని విడిచిపెట్టేయకుండా పరిశుద్ధతలో నిలబడి స్థిరముగా దేవుని మార్గములో కొనసాగుతూ నీతిని, యథార్థతను, భక్తిని కాపాడుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడును, మహాగణుడును, మహోన్నతుడునైన మా కన్న తండ్రి, మీ ఉన్నతమైనటువంటి ప్రేమకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను తెలియజేస్తున్నాము. దేవా, మీరు హృదయ పరిశోధకులు, మేము గెలుపొందాలని కోరుకుంటున్నవారు. తండ్రి, ఇంత గొప్ప జ్ఞాన రహస్యములను మీరు తప్ప ప్రపంచంలో మాకెవ్వరూ అందించలేరు. శోధించువాడు, శోధకుడు వాడు అపవాది. మేము ఓడిపోవాలని వాడు కోరుకుంటున్నాడు. ఎంత మాత్రము వాడికి అవకాశం ఇవ్వకుండా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటూ ప్రభువు వలన మేమందరము శోధన కాలములో కాపాడబడే ధన్యతను, భాగ్యమును మీరు మాకు అనుగ్రహించండి. తండ్రి, మేము మహానందము పొందునట్లుగా నిత్యత్వమును తండ్రి మా కొరకు మీరు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా భద్రం చేశారు. తండ్రి, జీవ కిరీటమును మీ నుండి మేము పొందగలుగుటకు, అంత గొప్ప అర్హతను తండ్రి ఎల్లప్పుడూ మేము కాపాడుకొనగలుగుటకు మమ్మను దీవించండి. ఏ శోధనకు మేము లొంగిపోకుండా, బెదిరిపోకుండా తండ్రి విశ్వాసం మందు స్థిరముగా, నిలుకడగా మేము ప్రయాణము కొనసాగించగలుగుటకు మమ్మను దీవించండి. తండ్రి, ఈ మీ మాటలు విని ఈ పాఠ్యాంశములను నేర్చుకుంటూ మీ జ్ఞానములో తండ్రి ఉత్తీర్ణులవుతున్నటువంటి మీ బిడ్డలందరికీ మీ కృపా కనికరములను తోడుగా ఉంచమని మిమ్మల్ని వేడుకుంటూ వారి జీవితకాలం అంతయు మీ వాక్యమును గైకొనేటువంటి శ్రద్ధను, ఆసక్తిని వారు కలిగి ఉండేలా వారికి సహాయమునిమ్మని మిమ్మల్ని అర్థిస్తూ మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును, మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.